బీరంగూడ శ్రవణ్ సాయి కేసులో ఒక బిగ్ అప్డేట్ ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. నిందితురాలు సిరిని ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సిరిని సంగారెడ్డి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు సిరితో సహజీవనం చేస్తున్న హరిబాబుతో పాటు ఆమె కొడుకు రామును కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెల 9న తన కూతురు శ్రీజను ప్రేమిస్తున్నాడన్న కారణంతో శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచి బ్యాట్తో దారుణంగా దాడి చేసింది సిరి. ఈ దాడిలో దారుణంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు శ్రవణ్. మరోవైపు కూతురు శ్రీజపై కూడా సిరి దాడి చేసింది. శ్రీజకు చేయి విరగడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరి తానే దాడి చేశాను అంటూ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. విచారణలో ఇంకా చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళ సంబంధానికి సంబంధించి, హరిబాబు సిరి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి చాలా విషయాలు బయటపడుతున్నాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ బ్యాట్ ఎప్పుడైతే పోలీసులు చూపించారో ఎక్కడ చూసినా ఈ చర్చ నడిచింది. అదే బ్యాట్తో, స్క్రీన్లో కనిపిస్తున్న అదే బ్యాట్తో ఆ యువతి మీద దాడి చేస్తే ఆ యువతికి చేయి విరిగింది. ఆ యువకుడిని ఆ బ్యాట్తో కొట్టి, అక్కడ కొన్ని సిజర్స్ ఉంటే, కత్తెరలు ఉంటే వాటితో పొడిచి అత్యంత దారుణంగా దాడి చేశారు. అండ్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు, పెద్ద ఎత్తున అతనికి న్యాయం జరగాలి అంటూ స్టూడెంట్స్ రోడ్డు ఎక్కడాన్ని మీరు చూస్తున్నారు.